natural baby ki IUI baby ki difference undi? No, not at all. See, baby comes from your genes kada. Yes. It's coming on. Now when we put IU, what we are doing, we are using same DNA, same genes వెళ్తుంది. It's just that while kalva badlu, it is going inside. So ideally, unless you change the genetics, the baby cannot change there. Right. So వాళ్ళు ఏ ప్రాబ్లమ్ ఉంది అది ట్రాన్స్ఫర్ అవుతుంది, వాళ్ళు ఏ ప్రాబ్లం లేదంటే ట్రాన్స్ఫర్ అవ్వదు. So if some baby has an issue, it's coming from their genetics. It's not because of the procedure. మేము ఏదో IUI IVF చేశానని రాలేదు అక్కడ. So that has been proven worldwide. See, IVF is there, IUI అదని ఇప్పుడు been there for decades of this one. Yes. And పిల్లలు ఎవరికి మేము IUI లో ఇప్పుడు పిల్లలు పుట్టారు కదా, వాళ్ళకు పిల్లలు అయింది. సో ఇట్స్ కమ్ లైక్ అ ఫుల్ సర్కిల్. ప్రూవన్ ఫర్టిలిటీ కదా, సో ఇట్ ఇస్ క్వైట్ సేఫ్, క్వైట్ ఎఫెక్టివ్. సో కంపారిటివ్లీ ఐయుఐలో సక్సెస్ రేట్స్ లిటిల్ తక్కువ ఉంటుంది. బికాస్ మేము అన్ని అంతా ఏం చేయట్లేదు కదా, వీఆర్ జస్ట్ ఇన్స్టెడ్ ఆఫ్ వాళ్ళు కలిసినప్పుడు ఇక్కడ ఉంటుంది, మేము తీసి ఇక్కడ పెడుతున్నాము. సో ఎనీ పేషెంట్స్ విత్ సెక్షువల్ డిస్ఫంక్షన్, మైల్డ్ ప్రాబ్లమ్స్ కి వాళ్ళకి ఎఫెక్టివ్ ఉంటుంది. బట్ మేజర్ ప్రాబ్లమ్స్ వాళ్ళు ఈ ట్రీట్మెంట్ ట్రై చేసినప్పుడు వాళ్ళకి అంత ఎఫెక్టివ్ ఉండదు. బికాస్ ఈ సక్సెస్ రేట్ డిపెండ్స్ ఆన్ లాట్ ఆఫ్ అదర్ థింగ్స్. అమ్మాయిది ఎగ్ షుడ్ బి గుడ్, రైట్, అమ్మాయికి ట్యూబ్ షుడ్ ఫంక్షన్ నార్మలీ, అమ్మాయిది గర్భ షుడ్ ఫంక్షన్ నార్మలీ. ఇందులో అన్ని మేము ఈ ఫ్యాక్టర్ ఒకటే సాల్వ్ చేస్తున్నాము. సో బికాస్ వీఆర్ డిపెండెంట్ ఆన్ అదర్ థింగ్స్, ఓవరాల్ ఐ వుడ్ టెల్ ఇప్పుడు IUI సక్సెస్ రేట్ క్యాన్ గో అప్ టు 15% పర్ సైకిల్. అదే వాళ్ళు 2-3 attempts 4 attempts వరకు చేసుకుంటే ఒక 30% వరకు ప్రెగ్నెంట్ అవుతారు. ఇట్ ఇస్ గుడ్ ఎనఫ్ సక్సెస్ రేట్ బికాస్ ద కాస్ట్ ఈస్ ఆల్సో లెస్, ట్రీట్మెంట్ ఈస్ ఆల్సో మోర్ సింపుల్. అండ్ అమ్మాయికి చాలా సింపుల్ ఇది. అమ్మాయికి ఏం దెర్ ఇస్ నో దే డి నాట్ వరీ ఏమైనా లోపల అవుతుంది. ఇట్స్ వెరీ సింపుల్ ట్రీట్మెంట్.